ఓటే కార్యక్రమం ఉంటుంది. మరో పక్కన మన అధ్యక్షురాలైనటువంటి నూర్ ఫాతిమా గారు, అలాగే అంబటి రాంబాబు గారు, ఉమ్మడి కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటా. ఈ రోజైతే మీటింగ్ ఉండగా రేపు గుంటూరులో ఉంటాం. తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ రావాలా ఏంటంటే కూడా మన పార్టీ అంటే బాధ్యతలు తప్పనిసరిగా మీరందరూ కూడా తీసుకోవాలా. దానికి సంబంధించి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వార్డు నుంచి కూడా తప్పనిసరిగా ఆ రోజు అధికారాన్ని కాదనుకుని కూడా గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని మనం పెట్టుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నీరుగార్చే పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటే నడుసారిగా ఇప్పుడున్నటువంటి కార్యకర్తలే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా కాదనుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని ప్రధాన పెట్టుకున్నటువంటి ముఖ్యమే సార్. ఎందుకంటే ఆ రోజున పార్టీ పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఇది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నేను పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కలిసికట్టుగా కలిసి ఏదైతే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రేపు జరిగే కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రతి బిల్డింగ్ నుంచి కూడా కలిసి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా మోదీ గారు ఆదేశాలతో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలకు ఆశపడి ఓట్లు వేసినటువంటి జైల్లో పెట్టినటువంటి వైలో ఒక పక్క ఉంటే, మరో పక్క అలివిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన అనేక రకాలుగా అన్యాయాలు అందరూ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసి ఇప్పుడు ఫాతిమా గారు, పెద్దలు దేవారెడ్డి గారు, ఏబీపీ ఆశిస్తున్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా అధ్యక్షుడు వచ్చినటువంటి పెద్దలు, జిల్లా పార్టీ మాటలు ఎగిపోతాం ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. బాధ్యత ఈ కార్యక్రమానికి మరి ముఖ్య ఇక్కడ ఈ వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తాం. కడవ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో కానీ మరొక చోట కానీ ఎంఆర్ఓలకు మెమోరాండాన్ని సమర్పించడం ద్వారా వెన్నుపోటు దినాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. దానిలో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము చేశాం. 7 నియోజకవర్గాలు కూడా ఇదే విధంగా మన జిల్లా అబ్జర్వర్గా వచ్చినటువంటి పోతిన మహేష్ గారు మేము కలిసి సన్నాహాలు చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆ విఫలమైనటువంటి అంశాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతునివ్వాలని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని, గుంటూరు ప్రజానీకాన్ని మీ ద్వారా కోరటం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి నుంచి అమలు చేస్తామని మళ్ళీ తిరిగి హామీ ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితిలో లేకపోగా రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేశారు, రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచారు. అందువల్లనే ఇది వెన్నుపోటు దినంగా ప్రకటించి చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మహేష్ గారు మాట్లాడుతున్నారు. పూర్తి చేసుకుంటా ఉంది. మరి ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మోసం చేస్తున్నటువంటి వైనాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినాన్ని ప్రజల మద్దతుతో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల్లో చాలా బలంగా నిరసన గలం తెలియజేయాలని
పిలుపునిచ్చారు. అందులో భాగంగానే గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారి అధ్యక్షతన ఇక్కడ ఉండేటువంటి 7 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దిన కార్యక్రమాన్ని ప్రజల మద్దతుతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు అందరూ కూడా చాలా బలంగా చేయాలని, నిరసన గళాన్ని చాలా బలంగా ప్రజల తరపున తెలియజేయాలని అన్ని నియోజకవర్గాల్లో మరి ఇప్పటికే అంబటి రాంబాబు గారు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అందులో మంగళగిరి, తెనాలి కూడా నిన్నటికి పూర్తి చేశారు. ఇవాళ గుంటూరు వెస్ట్, అలాగే రేపు ఎల్లుండితో 7 నియోజకవర్గాల్లో కూడా మరి వెన్నుపోటు దినాన్ని, ఆ నిరసన కార్యక్రమాన్ని చాలా బలంగా చేసేందుకు గుంటూరు పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో ఉండేటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని బలంగా పాల్గొనేలాగా రాంబాబు గారు ప్రతి క్షణం కూడా పనిచేస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో అందరం కూడా ఈ కార్యక్రమాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మా సాయశక్తిలో పనిచేస్తామని తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది. మహిళల్ని, రైతుల్ని, యువతని, అదేవిధంగా ఆఖరికి చిన్న పిల్లలకి అమ్మఒడి కూడా వేయకుండా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత విధానాన్ని తెలియజేసేదే వెన్నుపోటు దినం కార్యక్రమం. వారిచ్చినటువంటి సూపర్ 6లో ఒక్క హామీని కూడా అమలు చెయ్యలేదు కనుకనే రాష్ట్ర ప్రజలకి 5 కోట్ల మందిని మోసం చేశారు కనుకనే వెన్నుపోటు దిన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మొదటి ఏడాదిలో ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా కేవలం పెన్షన్లకే పరిమితమై, ఆ పెన్షన్లో కూడా 30 లక్షల పెన్షన్లకి కోత విధించి ఏదో చేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపాన్ని బయటికి తెలియజేయడానికే ఈ వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక సందర్భాల్లో అప్పులు చేశారని మాట్లాడారు. ఈ ఏడాది కాలంలో ఇప్పటికే 1,25,000 కోట్లకు పైబడి అప్పులు చేశారు. ఈ డబ్బులన్నీ కూడా సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టారా, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టారా, ఎవరి జేబులోకి వెళ్ళినాయి అనేటువంటి అంశం మీద నిలదీయడానికే ఈ వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు, జనసామాన్యం పాల్గొనేలాగా ఇప్పటికే మా వాళ్ళందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమం తర్వాత కూటమి ప్రభుత్వ కోసాలు కదిలిపోతాయి, మీకు చెమటలు పడతాయి, మీకు ఖచ్చితంగా చలి జ్వరం వస్తుంది. ప్రజలకి మీరు సమాధానం జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చేటువంటి పిలుపు ద్వారా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పటికైనా సరే మీరు పాలన మీద దృష్టి పెట్టండి. కేసుల మీదో ప్రతీకారం మీదో కాదు, మీరు పాలన మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. అంతేగాని పదే పదే కేసులు పెట్టడం, అరాచకాలు చేయడం, అన్యాయాలు చేయడం కాదు. మీరు కూటమి పాలన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. హాస్టల్లో సీసీ కెమెరాలు పెడితే నారా లోకేష్ గారు స్పందించలేకపోయారు. ఇదేనా మీ రెడ్ బుక్ పాలనని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఆఖరికి హనుమత్ జయంతి రోజున కూడా రికార్డింగ్ డ్యాన్స్ వేసే కల్చర్ తెచ్చారంటే ఈ రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం అర్థం చేసుకోవాలి. పదే పదే నేను బ్రాండ్ అంబాసిడర్ని, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ని అని చెప్పుకుంటాను. దేనికి బ్రాండ్ అంబాసిడర్ మీరు? హనుమత్ జయంతి రోజున రికార్డింగ్ డ్యాన్సులు వేయించడానికి బ్రాండ్ అంబాసిడరా మీరు? నిన్న కూడా చెప్తా ఉన్నారు, నన్ను చూస్తేనే పెట్టుబడులకి బ్రాండ్ అంబాసిడర్, గతంలో నన్ను CEO అని పిలిచేవాళ్ళని మాట్లాడుతున్నారు. దీనికి సమాధానం చెప్పండి. హనుమత్ జయంతి రోజున రికార్డింగ్ డ్యాన్సులు వేస్తే ఎందుకు కనీస చర్యలు తీసుకోలేకపోయారు? లోకేష్ గారు పదే పదే శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు కదా. మంగళగిరిలో
మరి నేను బార్లో తప్ప తాగి కొట్టుకొని మర్డర్ చేసుకునే స్థాయికి పోయిందంటే మీ సొంత నియోజకవర్గంలోనే ఈ రోజున శాంతి భద్రతలని కాపాడలేనటువంటి మీరు మంత్రిగా ఉండి ఏం ప్రయోజనం అని మిమ్మల్ని షూట్గా ప్రశ్నిస్తా ఉన్నాం. మీ వల్ల 10th క్లాస్ విద్యార్థులు కూడా పాపం అన్యాయం అయిపోయారు కదా, దీనికి నైతిక బాధ్యత వహించరా మీరు? పాస్ అయితే కూడా ఫెయిల్ చేసేసారు, వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా మళ్ళీ రివాల్యుయేషన్ ఫీజు లక్షల్లో వసూలు చేశారు. ఎందుకు మీరు అసలు విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయడానిక మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంది? నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళనన్నింటినీ అభివృద్ధి చేస్తే మీరు బూత్ బంగ్లాలుగా మార్చారు కదా, అందుక మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంది. అమ్మఒడి ఇస్తున్నారు కదా, ఒకరికన్నా ఎక్కువ ఇవ్వకుండా ఉండడానిక మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నది. పిల్లలకి ట్యాబులు ఉంటే పాడైపోతారంట, కొత్త చెప్పారు, మాకు ఇంతవరకు ఎప్పుడు తెలియలా. టెక్నాలజీ పెరుగుతూ ఉంటే మీ పిల్లలేమో ట్యాబులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లో ఉండాలి, పేద సామాన్య వర్గాల ప్రజలు మాత్రం ట్యాబులు వాడకూడదా? ఈ చెప్పడానిక మీరుంది. ఇంగ్లీష్ మీడియం తీసేశారు, సిబిఎస్ఈ తీసేశారు, ఇంకెందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా? మీ వల్ల ఏం ఉపయోగం మీ రాష్ట్రంలో విద్యార్థులకి? ఎన్నిటికి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఇట్లాంటి అనేక ప్రశ్నలని రేపు జూన్ 4వ తారీఖున మా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో గుంటూరులోని 7 నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వానికి సంధిస్తాం, ప్రశ్నిస్తాం, మా నిరసన గళాన్ని వినిపిస్తాం, తద్వారా ప్రభుత్వ కళ్ళు తెరిపిస్తామని కూడా తెలియజేస్తాం.